నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఎలా ఉంది అంటే అధికారంలో ఉన్నారు మీరు మొన్నటిదాకా, ఇప్పుడు తర్వాత అధికారం పోయిన తర్వాత ఎలా అనిపిస్తుంది? అంటే కొత్తగా ఏర్పడ్డ ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? జనరల్గా ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు అంటే ఓన్లీ రాజకీయాల గురించి వచ్చిన రాజకీయ నాయకుడు అయితే ఏం చేస్తాడు, ఒక రకంగా మాట్లాడతాడు. మేము తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర వహించిన వాళ్ళం, రాష్ట్రాన్ని తెచ్చుకున్న వాళ్ళం. రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నాము, ఎన్ని కష్టాలు పడి తెచ్చుకున్నాము, రాష్ట్రం ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చింది, ఏం జరగకపోతే, ఏం అభివృద్ధి జరగకపోతే, పేదరికంతో రైతులు కావచ్చు, కలువృత్తులు కావచ్చు, అన్ని ఏ రంగం చూసినా కూడా, ఉద్యోగం నుంచి మొదలుకుంటే అన్ని రంగాల్లో రోజు రోజుకు దిగజారిపోతుంది ఈ ప్రాంతం. తెలంగాణ వస్తేనే బాగుపడుతుంది ఉద్యోగం తెచ్చుకున్నాం. ఇవాళ అధికారం పోయవచ్చు, అధికారము శాస్త్రం ఎవరికి ఉండదు కదా, ట్రాన్స్ఫర్ అవుతుంటుంది పవర్ అనేది. కానీ అప్పటికన్నా అభివృద్ధి బాగా అవుతుంది అనుకోండి, అరే పర్వాలేదు అనుకుంటాం. సరే 10 ఏళ్ళు మనం పరిపాలించినాం, మన మాదిరిగా ఇంకా మంచి చేస్తున్నాడు, రైతులకు బాగా చేస్తున్నాడు, పేద వర్గాలకు బాగా చేస్తున్నాడు, అన్ఎంప్లాయ్మెంట్కు తీరిపోతుంది, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, జిల్లాల్లో మంచిగా ఉంది, హాస్పిటల్ బాగున్నాయి, నిర్వహణ బాగుంది, అన్ని రంగాల్లో బాగుంది అనుకుంటే మాలాంటి వాళ్ళు మేము ఏమనుకుంటామంటే, సరే ఎవరు అధికారంలో, సరే మేము 10 ఏళ్ళు చేసినాం కదా, వాళ్ళు కూడా అవకాశం ఇద్దాం, బాగా చేస్తున్నారు, చేస్తే ఇంకా మంచిది అని ఉంటారు అన్నమాట. అయితే 10 ఏళ్ళది గ్రాఫ్ ఇట్లా పెరిగి ఇట్లా పడిపోతుంటే మాలాంటలకు చాలా బాధ కలుగుతుంది. రైతులు ఏడుస్తుంటే, కన్నీరు పెడుతుంటే బాధ అనిపిస్తుంది. పేద వర్గాల వాళ్ళు మళ్ళీ ఎక్కడో పోయి బతకడానికి దూరం పోదామంటుంటే బాధ అనిపిస్తుంటుంది. చేనులు ఎండిపోయిన చేనులు కావచ్చు, కరెంట్ లేక తాగడానికి కూడా నీళ్ళు ఇబ్బంది పడుతున్నారని, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్ట్గా ఇంటి ముందర నల్ల పెట్టే వరకు ట్యాంక్ కట్టి ఫిల్టర్ అయిన వాటర్ ఇంటికాడికి తెచ్చే స్థాయిలో ఉన్నాక నిర్వహణ చేసుకుంటలేరు కదా అని. మొన్నటి వరకు కరెంట్ ఇచ్చినాం, బ్రహ్మాండంగా ఇచ్చినాం, లైట్ ప్లగ్ చేసినట్టు టొప్పని వేస్తే లైట్ పోతుంది, ఆ టైప్లో అయిపోయింది వ్యవస్థ కరెంటు. ఇట్లా ఎంప్లాయ్మెంట్ కానీ ఎటు చూసినా, ఏ రంగం చూసినా ఎవరు హ్యాపీ లేరు, ప్రతి వాళ్ళు బాధపడుతున్నారు. కనుక అరే మనం ఇంత కష్టపడి తెలంగాణ తెచ్చుకుంటే మళ్ళీ పోయి ఎవరి చేతిలో పెడితే, ఎవరు పరిపాలిస్తున్నారు? ఎన్నేళ్ళు దేశాన్ని పరిపాలించిన ప్రభుత్వమే మళ్ళీ పరిపాలిస్తుంది. ఇన్ని రోజులు తెలంగాణను పరిపాలించిన ప్రభుత్వమే మళ్ళీ పరిపాలిస్తుంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పార్టీలే కదా ఉన్నవి. ఆ పార్టీలే ఉండి, ఆ పార్టీలే ఈ ప్రాంతాన్ని దివాలా తీయించి మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్తగా రాష్ట్రమైనాక విలీనమైన చేస్తారనుకుంటే దేశంలో వాళ్ళు ఎక్కడ చేసే పరిస్థితి లేదు. వాళ్ళు పరిపాలించే రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, పక్కన కర్ణాటక కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఎక్కడ అభివృద్ధి లేదు. అడ్డగోలుగా హామీలతో ఇష్టానుసారంగా హామీలు ఇవ్వడం, ప్రజలు వీళ్ళని ఎన్నుకోవడం, ప్రజలందరూ కూడా మళ్ళీ అయ్యో ఎంత తప్పు పని చేసినాం అనుకోవడం. మళ్ళీ సరి చేయాలంటే ఫ్యూచర్లో 5 ఏళ్ళు వెనుకపోతే మళ్ళీ సరి చేయాలంటే చాలా కష్టం. మళ్ళీ ఇప్పటికే నష్టాలు పోయినాం, ఈ ప్రాంతం మొత్తం కూడా నష్టపోయింది. ప్రాంతము ఆంధ్ర ప్రాంతంలాగా మంచిగా డెవలప్ అయ్యింటే అవసరం లేదు, ఒక స్టేట్ ఉన్న నో ప్రాబ్లం. ఇక్కడ ప్రజల నుంచి కాదు కొట్లాట, పాలకుల పరిపాలన వల్ల, వెనుకబాటుతనం వల్ల, నిర్లక్ష్యము, తర్వాత అణచివేత, ఒక రకంగా చిన్నచూపు చూడడం, ఇవన్నీ తట్టుకోలేక ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ లేనందువల్ల కొట్లాడి వచ్చినాం. ఇలా 14 నెలలు కాలేదు, 14 నెలల్లో నువ్వు ఎవరు సంతోషపడ్డారు చెప్పండి? ఎవరు హ్యాపీగా ఉన్నారు? ఒక మహిళ హ్యాపీ ఉన్నారా? యువకులు హ్యాపీ ఉన్నారా? లేకపోతే రైతు హ్యాపీ ఉండా? రైతు అనేటోడు అన్నం పెట్టేటోడు మొన్నటి వరకు సంతోషంగా ఉన్నాడు, అయ్యే బతికినం రా అని. ఇమ్మీడియట్గా ఇంకా మంచి బతుకుతాం అనుకున్నారు. రైతు బంధు 16,000 ఇస్తాం, 14,000 ఇస్తాం అంటే హ్యాపీ అయిన వాళ్ళు. పేదవాళ్ళకు పోయి పెళ్లిళ్ళు చేసుకోకండి మీరు, నవంబర్లో డిసెంబర్ తర్వాత పెళ్లి చేసుకోండి, తులం బంగారం వస్తుందంటే అయ్యో తులం బంగారం వస్తారు. కానీ ఉన్న ₹1,00,000 పోయింది, ఉన్న రైతు బంధు పోయింది, ఉన్న కరెంటు పోయింది, మళ్ళీ ఆడికి వచ్చింది వెనకటి మాదిరిగా మళ్ళీ గాడికి వచ్చింది.